Hi friends, myself Tirupati Evada, IMC Health and Wealth Coach. ఈ రోజు ఈ వీడియో ద్వారా IMC కంపెనీ యొక్క హెర్బల్ గోమూత్ర యొక్క బెనిఫిట్స్ మనము తెలుసుకోబోతున్నాము. గోమూత్ర యొక్క బెనిఫిట్స్ ని కనుక మనం చూసినట్లయితే ఆయుర్వేద వైద్య విధానం ప్రకారం ఎవరైతే ఈ గోమూత్రం రెగ్యులర్ గా ఉపయోగిస్తారో సంపూర్ణమైన అద్భుతమైన మిరాకిల్ రెమెడీని కనబరుస్తారు ఏదైనా వ్యాధి గురించి మనం ఉపయోగించినప్పుడు అని చెప్పి ఆయుర్వేద వైద్య విధానం చెప్తుంది. అదేవిధంగా వేదాలలో చెప్పబడి ఉంది, ఎవరైతే గోమూత్రం రెగ్యులర్ గా ఉపయోగిస్తారో వారు జీవించి ఉన్నంత వరకు ఎలాంటి వ్యాధులని కలగకుండా జీవిస్తారని చెప్పి వేదాలలో చెప్పబడి ఉంది. అదేవిధంగా ఆయుర్వేద వైద్య విధానంలో ఒక వ్యక్తికి వ్యాధులు కలగడానికి వాతము, పిత్తము, కఫము అనే ధాతువులు ఇంబ్యాలెన్స్ కావడం వల్ల కలుగుతాయని చెప్పి చెప్పబడింది. ఎవరైతే హెర్బల్ గోమూత్రాన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తారో వారి యొక్క శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలు అనేటివి బ్యాలెన్స్ అవుతాయని చెప్పి ఆయుర్వేద వైద్య విధానం చెప్తుంది. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి యొక్క బాడీలో వాత దోషం అనేది కలిగింది అని అంటే అతని శరీరంలో రకరకాల నొప్పులు రావడానికి అవకాశం ఉంది. సో అది మోకాళ్ళ నొప్పులు కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, నరాల నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఏదైనా ఎక్కడైనా ఒక పెయిన్ అనేది వస్తుంది అని అంటే దానికి కారణం వాత దోషం అన్నమాట. సో అప్పుడు హెర్బల్ గోమూత్ర కనుక మనం ఉపయోగించినట్లయితే ఈ వాత దోషం అనేది తగ్గిపోవడం వల్ల శరీరంలో ఎక్కడెక్కడ ఎలాంటి నొప్పులు ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పిత్త దోషం. సో ఈ పిత్త దోషం కలగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం, తద్వారా జీర్ణాశయంలో, ఇంటెస్టైన్ లో, చిన్న పేరులో, పెద్ద పేరులో రకరకాల సమస్యలు రావడం, కడుపు నొప్పి రావడం, గ్యాస్ ట్రబుల్ రావడం, అసిడిటీ రావడం, మలబద్ధక సమస్య రావడం, అదేవిధంగా శరీరంలో వేడి పెరగడం వల్ల శరీరం పైన పగులు రావడం, దద్దులు రావడం, ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనం హెర్బల్ గోమూత్రాన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తామో ఈ పిత్త దోషం అనేది తగ్గడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత అనేది సమపాల లోపల కలిగి ఈ జీర్ణ సంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కఫదోషం. ఈ కఫదోషం అనేది ఇంబ్యాలెన్స్ కావడం వల్ల శరీరంలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ కఫదోషం అనేది కలగడం వల్ల శరీరంలో తేమ శాతం, నీటి శాతం అనేది పెరగడం వల్ల ఈ నీటి శాతం అనేది ముక్కు ద్వారా కావచ్చు, స్వేదరంధ్రాల ద్వారా కావచ్చు, లేదంటే కఫం నోటి ద్వారా కావచ్చు బయటికి రావడానికి అవకాశం ఉంది. సో పూర్తిగా మనం చెప్పాలంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య రావడానికి అవకాశం ఉంది. సో ఈ గోమూత్రాన్ని మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ కఫదోషం కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో పూర్తిగా చెప్పాలంటే వాత, పిత్త, కఫ దోషాలు మన శరీరంలో బ్యాలెన్స్ కావడం వల్ల శరీరంలో అన్ని రకాల పెయిన్స్, జీర్ణ సంబంధిత సమస్యలు, అదేవిధంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడి ఉంది. అదేవిధంగా ఆయుర్వేద వైద్య విధానాన్ని, అదేవిధంగా వేదాలను ఎవరైతే నమ్మని వాళ్ళు, నాస్తికులు ఉంటారో అలాంటి వారి కోసం గోమూత్రంలో ఉన్నటువంటి సైంటిఫిక్ వాల్యూ కనుక మనం చూసినట్లయితే ఇందులోపల అన్ని రకాల విటమిన్స్, అన్ని రకాల మినరల్స్, అదేవిధంగా ఎంజైమ్స్, హార్మోన్స్ ఇందులోపల ఉన్నాయని చెప్పి మనకి సైంటిఫిక్ వాల్యూలో చెప్పబడి ఉంది. ముందుగా విటమిన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో విటమిన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులోపల అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ. సో అన్ని రకాల విటమిన్స్ ఇందులోపల ఉన్నాయి. విటమిన్ ఏ లోపం కనుక జరిగిందంటే మన శరీరంలో దృష్టి లోపం అనేది కలుగుతుంది. సో హెర్బల్ గోమూత్ర కనుక మనం యూజ్ చేసినట్లయితే దృష్టి లోపానికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే ఇందులోపల విటమిన్ ఏ అనేది ఉంది. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ బి కాంప్లెక్స్, B12 ముఖ్యంగా సయాన కోబాలమిన్ అంటారు దీన్ని. సో ఈ B12 లోపం కనుక కలిగినట్లయితే మన శరీరంలో న్యూరోలాజికల్ డిజార్డర్స్ అంటే నరాలకు సంబంధించిన సమస్యలు రావడానికి, కండరాలకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మనం గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామో దానిలో ఉన్నటువంటి బి కాంప్లెక్స్ మన శరీరంలోకి రావడం వల్ల ఈ నరాలకు సంబంధించిన పెయిన్స్ కావచ్చు, కండరాలకు సంబంధించిన పెయిన్స్ కావచ్చు తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా విటమిన్ సి. విటమిన్ సి అనేది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థని డెవలప్మెంట్ చేయడం ద్వారా మన శరీరంలో ఎలాంటి వ్యాధులు కలగకుండా మనకి హెల్ప్ చేస్తుంది. సో అలాంటి విటమిన్ సి ఇందులోపల ఉంది. అదేవిధంగా విటమిన్ డి. విటమిన్ డి అంటే మనకి కాల్షియం. సో విటమిన్ డి లోపించడం వల్ల మెదడు చురుకుగా పనిచేయకపోవచ్చు, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అదేవిధంగా బోన్స్ కి సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. సో దీన్ని మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల విటమిన్ డి అనేది మనకి రెగ్యులర్ గా అందడం వల్ల
మైండ్ సరిగా పనిచేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. అదే విధంగా ఎక్కడెక్కడైతే జాయింట్ పెయిన్స్ వస్తున్నాయో ఆ జాయింట్ పెయిన్స్ రాకుండా మనకి కీళ్ళు స్ట్రాంగ్ అవడానికి కూడా ఈ విటమిన్ డి అనేది మనకి పనిచేస్తుంది. అదే విధంగా విటమిన్ ఈని తీసుకున్నట్లయితే మన చర్మ సౌందర్యం కోసం, మనం అందంగా ఉండడం కోసం విటమిన్ ఈ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే దీంట్లో అన్ని రకాల విటమిన్స్ ఉండడం వల్ల, అన్ని రకాల విటమిన్ లోపం అనేది మన లోపల రికవరీ కావడం వల్ల విటమిన్స్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధుల నుంచి మనల్ని మనము కాపాడుకోవచ్చు. అదే విధంగా మినరల్స్, సో మినరల్స్ తీసుకున్నట్లయితే దీంట్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సల్ఫర్, మ్యాంగనీస్, సో ఇలాంటి అన్ని రకాల మినరల్స్ ఇందు లోపల ఉన్నాయి. సో మనం కనుక ఐరన్ లోపించింది అని అంటే మనకి ఎనిమియా వ్యాధి, రక్తహీనత రావడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే హెర్బల్ గోమూత్రాన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ఎనిమియా వ్యాధి రాకుండా, రక్తహీనత జరగకుండా, హిమోగ్లోబిన్ తగ్గకుండా ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అదే విధంగా మనకి జింక్ లోపించిందంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోవడానికి అవకాశం ఉంది. సో దీని ద్వారా మనకి జింక్ అందడం వల్ల మనకి రోగ నిరోధక వ్యవస్థ కూడా స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా చూసినట్లయితే మనకి అన్ని రకాల మినరల్స్ లైక్ కాల్షియం కూడా మనకి అందడం వల్ల మనకి హెల్ప్ అవడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఇందులో అన్ని రకాల ఎంజైమ్స్ ఉన్నాయి. సో ఎంజైమ్స్ అంటే కొంతమందికి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా వీక్ గా ఉంటుంది. సో వాళ్ళు తిన్నది సరిగా డైజెషన్ కాదు. సో అప్పుడు మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి డైజెస్టివ్ ఎంజైమ్ సిరప్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారు. సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్ సిరప్ మనము తీసుకున్నప్పుడు మన జీర్ణాశయంలో ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల మన డైజెషన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో అలాంటి సందర్భంలో మనం హెర్బల్ గోమూత్ర కనుక యూజ్ చేసినట్లయితే మన చిన్న పేగులలో, పెద్ద పేగులలో ఉన్నటువంటి సమస్యలు, అదే విధంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల మనకి ఈ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ కావడానికి అవకాశం ఉంది. అదే విధంగా హార్మోన్స్ ప్రాబ్లం, మగవాళ్ళకైతే టెస్టోస్టెరాన్ నుంచి ఉంటుంది, అదేవిధంగా ఆడవాళ్ళకైతే ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం హెర్బల్ గోమూత్రాన్ని యూజ్ చేస్తామో మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి సెక్సువల్ వీక్నెస్, లైంగిక సంబంధమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. సో అలాంటి సందర్భంలో మనం గోమూత్రం కనుక యూజ్ చేసినట్లయితే వాళ్ళకి లైంగిక పరమైన సమస్యల నుంచి విముక్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం రెగ్యులర్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే గైనిక్ సమస్యలు, పీరియడ్స్ చక్కగా రావడం లేదు, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ చక్కగా రిలీజ్ కావడం లేదు, అదేవిధంగా థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, సో అలాంటి టైంలో మనం హెర్బల్ గోమూత్రం కనుక యూజ్ చేసుకున్నట్లయితే హార్మోన్స్ సమతుల్యం కావడం వల్ల, బ్యాలెన్స్ కావడం వల్ల హార్మోన్స్ వల్ల కలిగేటువంటి వ్యాధుల నుంచి కూడా మనకి విముక్తి కలగడానికి అవకాశం ఉంది. సో ఇంకా మనం ఓవరాల్ గా చెప్పుకున్నట్లయితే హెర్బల్ గోమూత్ర కనుక రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎయిడ్స్ పేషెంట్ కానీ, బ్రెయిన్ లో ట్యూమర్స్ అయినటువంటి పేషెంట్స్ కానీ రెగ్యులర్ గా దీన్ని ఉపయోగించినట్లయితే ఈ క్యాన్సర్ బయట ఉన్నటువంటి మందులన్నిటికంటే కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎయిడ్స్ పేషెంట్స్ కూడా దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే బయట ఉన్నటువంటి మందులన్నిటికంటే కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎవరికైనా ముఖం పైన మొటిమలు కానీ లేదంటే బ్లాక్ స్పాట్స్ కానీ అవుతున్నాయి, సో అలాంటి వాళ్ళు ఈ హెర్బల్ గోమూత్రతో రెగ్యులర్ గా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఫేస్ వాష్ కనుక చేసుకున్నట్లయితే 100% ఆ సమస్య నుంచి వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంది. రెగ్యులర్ గా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి గోమూత్ర గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ కలిపి, తేనె కలిపి వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే వాళ్ళు వెయిట్ లాస్ కావడానికి కూడా అవకాశం ఉంది. అదే విధంగా జాండీస్ పేషెంట్స్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్ గా మనకి గోమూత్ర కనుక ఉపయోగించుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అన్నిటి నుంచి కూడా వాళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ సబ్జెక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేషన్స్ కానీ ఈ వీడియోని మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్